కాన్సెప్ట్ యావరేజ్ స్పీడ్ అనేది యావరేజ్ ఆఫ్ ది స్పీడ్స్కి ఎప్పుడు సమానం అవుతుంది? యావరేజ్ స్పీడ్ అనేది యావరేజ్ ఆఫ్ ద స్పీడ్స్కి ఎప్పుడు సమానం అవుతుంది? ఏ కండిషన్లో సమానం అవుతుంది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు యావరేజ్ ఆఫ్ ద స్పీడ్స్ ఏ కండిషన్లో అవుతుంది? సపోజ్గా ఇక్కడ మీరు చూస్తే ఏ నుంచి బీకి వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు కొంత టైం పట్టింది, వచ్చేటప్పుడు కొంత టైం పట్టింది. వెళ్ళేటప్పుడు పట్టిన టైం ఫ్రమ్ ఏ టు బి, వచ్చేటప్పుడు పట్టిన టైం, ఈ రెండు సమానమైనప్పుడు ఏమవుతుందో చూద్దాం. వెళ్ళేటప్పుడు పట్టిన టైము, వచ్చేటప్పుడు పట్టిన టైం, ఈ రెండు కూడా రైట్ సమానం అవుతే ఏమవుతుందో చూద్దాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ divided by total time. Average speed is equivalent to total distance divided by total time. టైం సేమ్ ఇచ్చినప్పుడు ఏ టు బికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో బి టు ఏకి వెళ్ళడానికి అంతే టైం పడితే రైట్ టోటల్ డిస్టెన్స్ ఏంటి సార్? ఇక్కడ డి ఫ్రమ్ ఏ టు బి ప్లస్ డి ఫ్రమ్ బి టు ఏ డివైడెడ్ బై టైం ఏంటి సార్? టైం ఫ్రమ్ ఏ టు బి అండ్ టైం ఫ్రమ్ బి టు ఏ. రైట్, చూద్దాం సార్ ఒకసారి. టైం ఫ్రమ్ ఏ టు బి, టైం ఫ్రమ్ బి టు ఏ, ఈ రెండు సమానం అన్నాడు అంటే ఇక్కడ టీ పెట్టుకున్నాను అనుకోండి, ఇది కూడా టీ అవుతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏమవుతుంది సార్? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఫ్రమ్ ఏ టు బి, రైట్, దాన్ని S1 అనుకుంటున్నా. టైం ఏమో T1, అది ఈక్వల్ అయిపోయింది. టీ ప్లస్ మళ్ళీ డిస్టెన్స్ ఫ్రమ్ బి టు ఏ, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం ఏమవుతుంది? రైట్, S2 ఇంటూ టీ. టీ కామన్ తీసామనుకోండి, S1 ప్లస్ S2 డివైడెడ్ బై 2. సో యావరేజ్ స్పీడ్ అనేది యావరేజ్ ఆఫ్ ద స్పీడ్స్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? టైం పీరియడ్స్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టైం సమానంగా ఉన్నప్పుడు మాత్రమే రైట్ ఇది ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ పర్ఫెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి. యావరేజ్ స్పీడ్ అనేది యావరేజ్ ఆఫ్ ద స్పీడ్స్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? నాకు టైం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, టైం ఫ్రమ్ ఏ టు బి, టైం ఫ్రమ్ బి టు ఏ, ఈ రెండు సమానమైనప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే సపోజ్గా క్వశ్చన్లో వెళ్ళేటప్పుడు 30 కిలోమీటర్స్ పర్ అవర్, వచ్చేటప్పుడు 60 కిలోమీటర్స్ పర్ అవర్, ఇది ఏ ఇది బి. టైం ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈక్వలెంట్ టు టైం ఫ్రమ్ బి టు ఏ అని అన్నాడు అనుకోండి. ఓన్లీ ఈ కండిషన్లో మాత్రమే యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? S1 ప్లస్ S2 బై టీ. 30 ప్లస్ 60 డివైడెడ్ బై 2, 90/2. ఆన్సర్ ఎంత అవుతుంది? 45. ఈ కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయిందా? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. యావరేజ్ స్పీడ్ అనేది యావరేజ్ ఆఫ్ ద స్పీడ్స్కి సమానము. ఈ కాన్సెప్ట్ ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీ వన్? కైండ్లీ రిప్లై ఇఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ క్లియర్ టు ఎవ్రీ వన్. రైట్, ఈ రెండు ఎప్పుడు సమానం అవుతాయి? రైట్, వెళ్ళేటప్పుడు పట్టిన టైము, వచ్చేటప్పుడు పట్టిన టైము రెండు సేమ్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. మనకు ఇంతవరకు మీకు టెక్స్ట్ బుక్లో దొరకచ్చు. ఒక కొత్త కాన్సెప్ట్ మనము చూద్దాం. రైట్, ఇంకో కాన్సెప్ట్ రాసుకోండి సార్.